ఈరోజు వీడియోలోకి వచ్చి గణేష్ ఇన్ఫ్రా వరల్డ్ ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. కంపెనీ రివ్యూ చూసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉందో చూసి అప్లై చేయాలో లేదన్న దాని గురించి చూద్దాం. యాక్చువల్లీ ఇన్ఫ్రా వరల్డ్ అంటే కన్స్ట్రక్షన్ బిజినెస్ అనమాట. దాని గురించి డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ కంపెనీ చూసుకుంటే 2017లో స్టార్ట్ అయిందనమాట. ఇది కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట. అలాగే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సర్వీసెస్ అన్నీ తయారు చేస్తూ ఉంటారు. అందులో మెయిన్లీ ఇండస్ట్రియల్ కానీ, సివిల్ కానీ, రెసిడెన్షియల్ కానీ, కమర్షియల్ బిల్డింగ్స్ కానీ, రోడ్ కన్స్ట్రక్షన్, రైల్వే, పవర్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ మొత్తం ఇండియాలో చేస్తూ ఉంటుంది అనమాట. ఈ కంపెనీ మెయిన్గా 3 సెగ్మెంట్లో డివైడ్ అయ్యి ఉంటుంది. సివిల్ ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ ఒకటి, ఇంకోటి రోడ్ అండ్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, 3వ కేటగిరీ వచ్చి వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనమాట. ఈ కంపెనీ వచ్చి ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ సర్వీసెస్ చేస్తుంటుంది. అలాగే ప్లానింగ్, డిజైన్, బిల్డింగ్స్కి చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇండస్ట్రియల్ సర్వీసెస్ కూడా సప్లై చేస్తూ ఉంటారు అనమాట మెటీరియల్స్కి. అలాగే ఈ కంపెనీ యొక్క క్లయింట్స్ చూసుకుంటే మ్యాగ్నమ్ వెంచర్ లిమిటెడ్ అని, రైకిలా ఐరన్ ఓర్ మైన్స్ అని చెప్పి, జేడీ కేబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని, అలాగే సెలికా మోటార్ క్రాప్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి, జైన్ ఇంటర్నేషనల్ పవర్ లిమిటెడ్ అని, నిర్మలా డెవలపర్స్ అని చెప్పి చాలా కంపెనీస్కి ఇవన్నీ కాంటాక్ట్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ కంపెనీ వచ్చి మెయిన్గా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, హర్యానా, జార్ఖండ్, బీహార్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఈ కంపెనీ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఈ కంపెనీ చిన్న కంపెనీ, అలాగే కొత్తగా స్టార్ట్ అయిన కంపెనీ కాబట్టి మెయిన్లీ ఆర్డర్స్ రాకపోయినా సరే ఇది సబ్ కాంట్రాక్ట్స్ తీసుకొని, ఎవరికైతే టెండర్స్ వచ్చాయో వాళ్ళ దగ్గర నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకొని కన్స్ట్రక్షన్ అవి చేసి వాళ్ళకి అందిస్తూ ఉంటారనమాట. మెయిన్లీ 21% టెండర్ ద్వారా వస్తుంది. మిగిలిన 79% కూడా మొత్తం సబ్ టెండర్ ద్వారానే ఈ కంపెనీకి రెవెన్యూ వస్తుందన్నమాట. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ కానీ మనం చూసుకుంటే, అసెట్ చూసుకుంటే 22లో 25 crores ఉంటాయి, 23లో 42 crores ఉంది. అలాగే 24 వచ్చేటప్పటికి గ్రాస్ స్టాక్ చేంజ్ వచ్చిందనమాట, 177 crores ఉంది. అసెట్స్ 24 ఆగస్ట్కి చూసుకుంటే 120 crores ఉందన్నమాట. అలాగే రెవెన్యూ చూసుకుంటే 22లో 81 crores ఉంటే 23లో 135 crores రెవెన్యూ ఉంది. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే రెవెన్యూలో 291 crores రెవెన్యూ ఉందన్నమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే ఆగస్ట్లో చూసుకుంటే 212 crores రెవెన్యూ ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 22లో 1.89 lakhs ఉందన్నమాట. అలాగే 23కి చూసుకుంటే 5 crores 21 lakhs వచ్చింది. అలాగే 24లో చూసుకుంటే 15 crores 55 lakhs వచ్చిందనమాట ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. అలాగే ఆగస్ట్లో చూసుకుంటే 15 lakhs 36 crores అనమాట. యాక్చువల్లీ మనం ఈ రెవెన్యూతో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 135 crores వచ్చినప్పుడు రెవెన్యూ 23లో 5 crores ప్రాఫిటే వచ్చింది. అలాగే 24లో చూసుకుంటే 291 crores వస్తే అందులో 15.55 lakhsకి రెవెన్యూ వచ్చి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రావడం అన్నది ఈ కంపెనీకి కొంచెం కన్సర్న్ అనమాట. రెవెన్యూ పెరిగినా సరే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో పెద్దగా తేడాలు లేవు అనమాట. అలాగే ఆపరేటింగ్ క్రాష్ కూడా చూసుకుంటే నెగిటివ్లో జనరేట్ అయింది 22లో -10 crores, 22లో చూసుకుంటే 2 crores 58 lakhs అనమాట. అలాగే 24లో చూసుకుంటే 5 crores 41 crores ప్రాఫిట్లో జనరేట్ చేసింది. అలాగే ఆగస్ట్ క్వార్టర్లో చూసుకుంటే 0.34 lakhs అనమాట ప్రాఫిట్ జనరేట్ చేసింది అనమాట. అలాగే బారోయింగ్స్ చూసుకుంటే 3 crores బారోయింగ్స్ ఉంటే 22లో, 23 వచ్చేటప్పటికి 7 crores అయింది. తర్వాత 24లో చూసుకుంటే 30 crores అయిందన్నమాట. మళ్ళీ ఆగస్ట్ క్వార్టర్లో చూసుకుంటే 10 crores వచ్చింది. బారోయింగ్ కూడా పెద్దగా కన్స్ట్రక్షన్ బిజినెస్ అయిన కంపెనీ అయినా సరే ఇందులో బారోయింగ్స్ లేకపోవడం అనేది కొంచెం మనకి కన్సర్న్ అనమాట. ఎందుకంటే ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ బిజినెస్ అయినా సరే అసలు ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ కింద 10 crores మాత్రమే ఉందన్నమాట. సో ఈ కంపెనీకి గుడ్ అనమాట. అలాగే ఇంకా మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే గణేష్ ఇన్ఫ్రా వరల్డ్కి 354 crores మార్కెట్ క్యాప్ అడుగుతున్నారు. అలాగే ఎబిటా మార్జిన్ చూసుకుంటే ఓవరాల్గా 8.29 ఉంది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 5.33% ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూపిస్తుంది అనమాట. అలాగే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కింద ROE చూసుకుంటే 29% ఉంటే, ROCE 35% ఉంది. డెట్ టు ఈక్విటీ చూసుకుంటే 0.16% అనమాట. ఈ కంపెనీకి ఇది పాజిటివ్. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 3.87 ఉందన్నమాట. పర్లేదు, ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా పెద్దగా హైగా ఏం లేదు, రీజనబుల్గానే ఉంది. మళ్ళీ ఈ కంపెనీ ఐపీఓని తీసుకురావడానికి కారణం ఏంటంటే లాంగ్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్కి, అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్కి ఐపీఓని తీసుకొచ్చారనమాట.
ఓవరాల్గా ఈ ఐపీఓ టైమ్ లైన్ చూసుకుంటే ఓపెన్ డేట్ చూసుకుంటే 29th నవంబర్, క్లోజ్ డేట్ చూసుకుంటే 3rd డిసెంబర్, అలాట్మెంట్ డేట్ చూసుకుంటే 4th డిసెంబర్, లిస్టింగ్ డేట్ చూసుకుంటే 6th డిసెంబర్ అనమాట. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 78 to 83 రూపీస్ పర్ షేర్ ఉందన్నమాట. లాట్ సైజ్ వచ్చి 1600 షేర్స్ అనమాట. మనకి టోటల్ సైజ్ వచ్చి 98 crores 58 lakhs అనమాట. మళ్ళీ ఫ్రెష్ ఇష్యూ మొత్తం అంతా. ఆఫర్ ఫర్ సేల్ ఏం లేదు. ఫేస్ వాల్యూ చూసుకుంటే 5 రూపీస్ పర్ షేర్ అనమాట. లిస్టింగ్ మనకి ఎన్ఎస్సి ఎస్ఎంఈలో ఉంటుంది. వెబ్సైట్ వచ్చి మనకి లింక్ ఇన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో అలాట్మెంట్ తెలుస్తుంది అనమాట, అలాట్ అయిందో లేదా అని. ఓవరాల్గా రివ్యూ చూసుకుంటే ఏంటంటే కంపెనీలో ఈపీసీ కాంట్రాక్ట్స్, రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, రైల్వే ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రాజెక్ట్స్ విషయంగా అలాగే బాగుందన్నమాట. అలాగే టాప్ టు బాటమ్ కూడా గ్రోత్లో ఇంప్రూవ్ అయ్యి ఉంది. అసెట్స్లో కానీ లేదంటే రెవెన్యూలో కానీ అన్నిటిలోని ఇంక్రీజ్ అవుతూనే ఉంది అనమాట. ఇప్పటికీ ఆగస్టు కంప్లీట్ అయిన తర్వాతకి ఈ కంపెనీకి ఆర్డర్ బుక్ చూసుకుంటే 577 crores ఆర్డర్ బుక్ కూడా ఉంది. అలాగే లేటెస్ట్ ఫైనాన్షియల్ డేటాస్ కూడా ఇచ్చారు కాబట్టి ఫుల్లీ ప్రైజ్డ్ అనమాట. ఒకవేళ మనం ఈ ఐపీఓలో అప్లై చేయాలా లేదా అనుకుంటే ఏంటంటే డే 1 డే 2లో సబ్స్క్రిప్షన్ అవి చూసుకొని గ్రే మార్కెట్ ప్రీమియంలో ఏమైనా డిమాండ్ ఉందో లేదో చూసుకొని, అలాగే గ్రే మార్కెట్ ప్రీమియంలో కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే 9 రూపీసే ప్రాఫిట్ చూపిస్తున్నారు. అంటే 11%, 14,400 ప్రాఫిటే చూపిస్తుంది అనమాట. సో గ్రే మార్కెట్ ప్రీమియంలో మేబీ 35 to 40% కానీ ఇంకా ఎక్కువగానే ఉన్న డే 1 డే 2 సబ్స్క్రిప్షన్ చూసుకొని మనం అప్లై చేసుకుంటే మంచిది. ఒకవేళ ఇదే లెవెల్లో ఉంటే 20% లోపల కానీ ఉంటే అవాయిడ్ చేయడం మంచిది అనమాట. ఎందుకంటే గ్రే మార్కెట్ ప్రీమియం ఎస్ఎంఈ కంపెనీ కాబట్టి లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి సో 20 కంటే బిలో ఉంటే మాత్రం మనం అప్లై చేయకుండా అవాయిడ్ చేసుకుంటే మంచిది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.